చెప్పండి శ్రీవాస్తు. హలో. హలో చెప్పండి శ్రీవాస్తుకి. సార్ నమస్కారం సార్, నేను చదువుతాను సార్. నాకు పెట్టారు కదా సార్ వాస్తు, వాస్తు పెట్టారా? చదువుతాను సార్. చలపతి ఎక్కడి నుంచి అండి? కావాలి సార్. సార్ నాకు మంచిగా పెట్టారు, నా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నాం సార్. ఓకే అదే మీరు చెప్తుంటే నేను ఎప్పుడు రాణిస్తాం, మనం ఎప్పుడో వద్దనుకునే వాళ్ళం సార్. ఓకే ఓకే అలాంటిది మా అబ్బాయి ఇద్దరం ఎప్పుడు లేని రాజకీయాల్లోకి వచ్చేసాం సార్. ఓకే సూపర్. అందుకే చెప్పేదానికి చేసాం సార్. ఓకే సంతోషం కదండి. అప్పుడు పెట్టారు కదా సార్, కావాలి. పడమర ఫేసింగ్ పడవలు వేసింది సార్. పడమర ఫేసింగ్ లో పడమర ఎక్కువ ఖాళీ పెట్టి పెట్టినాం. అవునవును. పడమర ఎక్కువ ఖాళీ పెట్టి తూర్పు తక్కువ ఖాళీ పెట్టి చేసినాం, అదేనా? అదే సార్. సో ఎలాంటి లాభాలు కనిపించాయి మీకు మామూలుగా? ఏదైనా పర్వాలేదు సార్. ఇప్పుడు నేను ఒక ఓటర్ లాగా ఉండేవాడిని సార్. ఒక ఓటర్? మామూలుగా మా ఊర్లో ఒక ఓటర్ ఎట్లా అట్లా ఉండేవాళ్ళం. ఓకే సాధారణ పరిస్థితి. ఓకే అలాంటిది మా అబ్బాయి ర్యాలీ చేసేసి ఉదయగిరి మాది. ఓకే ఉదయగిరి. కాకర్ల సురేష్ ఎమ్మెల్యే. ఓకే ఆయనకి చేసాడు ర్యాలీ. తర్వాత ఇంకా మామూలుగా ఎక్కడైనంత ఎదిగిపోయాం సార్ అక్కడ. ఓకే మా ఊర్లో అందరూ నువ్వే ప్రెసిడెంట్ ఉండాలి, నువ్వే నిలబడాలి అంటున్నారు ఓసీ వస్తే. సో పడమర ఖాళీ అనేది అయితే కదా మీకు అర్థమైపోయింది కదా ప్లాన్ అయితే. అవును సార్. సో ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే అక్కడ మాత్రమే ఖాళీ ఉండాలనేది మెయిన్ కాన్సెప్ట్. మీకు అది 100% మంచి యోగాన్ని ఇచ్చింది అన్నమాట. అదే సార్, నేను మామూలుగా అనుకునే వాళ్ళం సార్, వాళ్ళు ఎవరో డబ్బు ఉండే వాళ్ళు వస్తారేమోలే, మనం ఎక్కడ వస్తాం అనుకునేవాడిని మీరు చెప్తుంటే. కానీ మీకు గణితం యొక్క పవర్ అర్థమైంది ఏమన్నా మనం చేసిన? అర్థమైంది సార్, ఫుల్గా అర్థమైంది. ఏముంది ఇప్పుడు ఎందుకు మన ఛార్జీలు ఎక్కువ, అది కూడా అర్థమైందా? అవును సార్, మా ఊర్లోనే అడిగినా కూడా చెప్తారు సార్. సంతోషం, ఇంకేం కావాలి మరి? మంచి రిజల్ట్ ఇంకేం వచ్చేసి ప్రశాంతంగా ఉంటే ఇంకా ఇక మిగతా ఏమేమి వస్తాయనేది మన జాతకాన్ని బట్టి, మన యోగాన్ని బట్టి, మన యోగాన్ని బట్టి అవన్నీ డిసైడ్ అవుతాయి. అదే నీకు చెప్దామని ఫోన్ చేశాను సార్, కృతజ్ఞతలు. ఎవరైనా ఉంటే కూడా చెప్పండి మరి. మంచి పవర్ఫుల్ ప్లాన్స్ కావాలంటే మన 100% సంప్రదించుకోండి. ఓకే చెప్తాను సార్. ఎవరికైనా మన ఇల్లు చూసి వాళ్ళకే అర్థం అవుతుంది ఊళ్ళో వీళ్ళు ఎట్లా ఉన్నాడు ఎట్లా అయ్యాడు అనేది వాళ్ళకే అర్థం అయిపోతుంది. అవసరం అయితే నాకు వచ్చినప్పుడే మన వీడియో చేస్తానండి, నేను ఫోన్ చేస్తాను. నాకు ఒకసారి మీ లొకేషన్ పెట్టండి. ఓకేనా? ఓకే సార్. ఓకే.